కొందరు పేరుకు తగ్గట్టుంటే మరికొంతమంది తమ పేరుకు ఉన్న అర్థంనే మార్చేస్తారు. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం పవిత్ర అనే పేరు. పవిత్ర అనే పేరులోనే పవిత్రత ఉంది. కానీ ఆ పేరు పెట్టుకున్న ముగ్గురు సెలబ్రిటీలు మాత్రం ఆ పేరుకు పూర్తిగా ఆపోజిట్ గా ఉన్నారు. ఇంతకీ వాళ్ళెవరో కాదు, కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులు. గత కొన్ని రోజుల నుండి పవిత్ర అనే పేరుతో ఉన్న ముగ్గురు ఆర్టిస్టులు ఇండస్ట్రీని బాగా షేక్ చేశారు. ఇంతకీ వాళ్ళెవరంటే పవిత్ర లోకేష్, పవిత్ర జయరామ్, పవిత్ర గౌడ. ఈ పాటికి మీకు సీన్ ఏంటో అర్థం కావచ్చు. మరి వీళ్ళు చేసిన పనేంటి? కన్నడ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు కూడా తీశారా? వీరి వల్ల జరిగిన నష్టం ఏంటి అనేది ఈ వీడియోలో మరోసారి తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంది కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులు తెలుగులో కూడా నటిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ టాలీవుడ్ లో తెలుగు వారి కంటే ఎక్కువగా కన్నడకి చెందిన వాళ్లే ఉన్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే కన్నడ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఆర్టిస్టులు చేస్తున్న పనులకి ఇక్కడ టాలీవుడ్ లో కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. మొదట పవిత్ర లోకేష్ చేసిన పని ఏంటో తెలుసుకుందాం. పవిత్ర లోకేష్ మొదట కన్నడ ఇండస్ట్రీలో నటించి ఆ తర్వాత టాలీవుడ్ కి వచ్చి ఇక్కడే సెటిల్ అయింది. అయితే అయిందేమో కానీ ఆమె చేసిన పనికి మాత్రం టాలీవుడ్ పరువు పోయింది. గతంలో ఈమె నటుడు నరేష్ తో కలిసి పలు సినిమాల్లో చేయగా ఆ సమయంలో వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. అయితే అప్పటికి పవిత్ర నరేష్ కి వేరే వాళ్ళతో పెళ్లిళ్లు జరిగాయి. ఇక నరేష్ మాత్రం అప్పటికి 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో పవిత్ర లోకేష్ నరేష్ పెళ్లి చేసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఆ సమయంలో వీరి వ్యవహారం మీడియాకి ఎక్కింది. అలా కొన్ని రోజుల పాటు టాలీవుడ్ లో వీరి వ్యవహారం వైరల్ గా మారింది. ముసలి వయసులో ప్రేమలు ఏంట్రా బాబు అని అందరూ ట్రోల్ కూడా చేశారు. కానీ వీళ్ళవివి పట్టించుకోకుండా లేట్ వయసులో కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నరేష్ 3వ భార్య మాత్రం పోరాటం చేసినా కూడా అది ప్రయోజనం లేకపోయింది. దీంతో వీళ్ళ వ్యవహారం అలా రచ్చకెక్కింది. ఆ సమయంలో పవిత్రను బాగా ఏకిపారేశారు కూడా. పేరేమో పవిత్ర, చేసే పనులు మాత్రం ఇవి అంటూ ఘాటుగా ట్రోల్స్ కూడా చేశారు. అయితే ఆమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా టాలీవుడ్ లో సెటిల్ అవ్వడంతో ఆమె చేసిన పనికి టాలీవుడ్ పరువు పోయింది. ఇక ఈమెది ఇలా ఉంటే సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరామ్ చేసిన తప్పు మాత్రం మరింత ఘోరం అని చెప్పాలి. ఈమె చేసిన తప్పు వల్ల ఒక ఫ్యామిలీ అనాథగా మారింది. పవిత్ర జయరామ్ కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి. అక్కడ ఆమె కొన్ని సీరియల్స్ లో నటించి 2018లో నిన్నే పెళ్లాడతా సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. ఆ తర్వాత త్రినయని అనే సీరియల్లో నెగిటివ్ పాత్రలతో అందరికీ బాగా కనెక్ట్ అయింది. అలా ఈ సీరియల్ తో ఆమెకి మంచి మరింత గుర్తింపు వచ్చింది. అయితే పవిత్ర ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందు పర్సనల్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందని, ముఖ్యంగా ఆమె మొదటి పెళ్లి విషయంలో చాలా కష్టాలు ఎదుర్కోవడంతో అతడికి విడాకులు ఇచ్చి మరో బుల్లితెర నటుడు చంద్రకాంత్ ని 2వ పెళ్లి చేసుకుందని తెలిసిందే. అలా అందరూ వీరిద్దరూ భార్యాభర్తలని అనుకున్నారు. ఇక వీరు సోషల్ మీడియాలో కలిసి చేసే వీడియోస్ చూసి కూడా చాలా మంది వీరిని రియల్ కపుల్స్ అనుకున్నారు. ఇక ఎప్పుడైతే పవిత్ర జయరామ్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిందో ఆమె మరణాన్ని తట్టుకోలేక చంద్రకాంత్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దీంతో వీరిది నిజమైన ప్రేమ అని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే చంద్రకాంత్ చనిపోయాడో అప్పుడే అతని ఫ్యామిలీ మీడియా ముందుకి వచ్చింది. అయితే అప్పటి వరకు చంద్రకాంత్ పవిత్ర జయరామ్ మనిషి అని అనుకున్నారు. కానీ చంద్రకాంత్ కి అంతకుముందే శిల్ప అనే అమ్మాయితో పెళ్లి జరిగిందని, అది కూడా లవ్ మ్యారేజ్ అని తెలిసిందే. పైగా వీరికి ఒక పాప బాబు కూడా ఉన్నారు. అలా చంద్రకాంత్ మరణం తర్వాత పవిత్ర జయరామ్ చేసిన తప్పు బయటపడింది. చంద్రకాంత్ కి పెళ్లి జరిగి 2 పిల్లలున్నా కూడా పైగా వయసులో తనకంటే చిన్నవాడైనా కూడా అతన్ని ఒక గుడిలో పెళ్లి చేసుకుని ఒక ఫ్లాట్ తీసుకుని అందులో ఉన్నారని తెలిసిందే. అయితే వీరి వ్యవహారం గురించి తెలిసిన తర్వాత చంద్రకాంత్ మొదటి భార్య పవిత్రతో నా భర్తను వదిలేయి అని ఎంత బ్రతిమలాడినా కూడా తను వినిపించుకోలేదని తెలిసిందే. కానీ చివరికి చంద్రకాంత్ ని కూడా తనతో తీసుకెళ్లింది. ఇక వీరిద్దరి వ్యవహారం గురించి లీక్ అయ్యాక వీరిని ప్రతి ఒక్కరూ తిట్టిపోశారు. కానీ ఇప్పుడు చంద్రకాంత్ భార్య పిల్లలు మాత్రం ఒంటరి వాళ్ళయ్యారు. అలా ఈ పవిత్ర చేసిన పనికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు పోయింది. ఇదిలా ఉంటే మరో వ్యవహారంతో మరో పవిత్ర కూడా తెరపైకి వచ్చింది. ఈ పవిత్ర కూడా కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటియే. అయితే ఈమె వ్యవహారం కూడా ఒక పెళ్లైన హీరోతో గడిచింది. దర్శన్ అనే కన్నడ హీరోతో పవిత్ర గౌడ సహజీవనం చేస్తుందని బాగా వార్తలొచ్చాయి. అయితే అసలు విషయం ఏంటంటే దర్శన్ అంతకుముందే విజయలక్ష్మి అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. అలా వారి జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో దర్శన్ కొన్ని వివాదాల్లో తలదూర్చాడు.
నిజానికి ఈయనకి వివాదాలు కొత్తేం కాదు. అలా అతను చేసిన పని వల్ల విజయలక్ష్మి అతనిపై కేసు కూడా పెట్టింది. ఇక దర్శన్ ఆమెను దూరం పెట్టి కన్నడ నటి పవిత్ర గౌడతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ సహజీవనం చేసేదాకా వచ్చింది. అలా గత 10 సంవత్సరాలుగా దర్శన్ పవిత్ర గౌడతో రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఏకంగా పవిత్ర గౌడని దర్శన్ తన ఇంట్లోనే ఉంచుకొని ఇద్దరూ కలిసి ఉంటున్నారు. పవిత్ర గౌడకి దర్శన్ భార్య విజయలక్ష్మి గతంలో కూడా చాలాసార్లు గొడవలు జరగడంతో దర్శన్ పవిత్రల వ్యవహారం బయటికి తెలిసిపోయింది. దీంతో పవిత్ర కూడా దర్శన్తో ఉన్న ఫోటోల్ని బాగా సోషల్ మీడియాలో పెట్టడంతో ఆయన ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. పవిత్ర గౌడ పెట్టే పోస్ట్ వలన దర్శన్ కి చెడ్డ పేరు వస్తుందని, అసలు పవిత్ర గౌడ దర్శన్ జీవితంలోకి వచ్చినప్పటి నుంచే దర్శన్ కెరియర్ లో సమస్యలు మొదలయ్యాయని, పవిత్ర గౌడ దర్శన్ జీవితంలోకి రాకుండా ఉంటే దర్శన్ జీవితం సాఫీగా సాగేదని ఫ్యాన్స్ అన్నారు. అలా కర్ణాటకలోని చిత్రదుర్గకి చెందిన రేణుకా స్వామి అనే వ్యక్తి దర్శన్ కి వీరాభిమాని. చిత్రదుర్గలో ఒక మెడికల్ షాప్ లో పనిచేసే రేణుకా స్వామి దర్శన్ మీద ఉన్న అభిమానంతో, పవిత్ర గౌడ మీద ఉన్న ఆగ్రహంతో సోషల్ మీడియాలో పవిత్ర గౌడని దూషిస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. అతడు పెట్టిన అసభ్యకరమైన మెసేజ్ల గురించి పవిత్ర గౌడ దర్శన్ కి చెప్పింది. దాంతో జూన్ 8న దర్శన్ కొంతమందిని చిత్రదుర్గకి పంపి రేణుకా స్వామిని బెంగళూరుకి తీసుకొచ్చాడు. అదే రోజున 10 మంది దర్శన్ మనుషులు అతనిపై దాడి చేశారు. వారు రేణుకా స్వామిని కొడుతున్న అప్పుడే దర్శన్ కూడా వెళ్లి వారితో పాటు రేణుకా స్వామి మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. దాంతో ఆ దాడిలో రేణుకా స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఈ విషయం బాగా వైరల్ అవ్వడంతో దర్శన్ పవిత్రలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలా ఈ పవిత్ర గౌడ వల్ల కూడా ఒక ప్రాణం పోయింది. ఇలా వరుసగా పవిత్ర అనే పేర్లు ఉన్న ఆర్టిస్టుల వల్ల మూడు ఫ్యామిలీలు రోడ్డును పడ్డాయి. పైగా 3 పెళ్లైన వ్యక్తులతోనే సహజీవనం చేశారు. దీంతో వీళ్ళ పేర్లు మాత్రమే పవిత్రలు కానీ చేసే పనులు మాత్రం అపవిత్ర పనులు అని చాలా మంది ట్రోల్ చేశారు. చూశారు కదా, మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించింది కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.